Welcome to ABN and PRR online classes. Subject Physics Semester 2. So Unit 5 లో మనం lasers and holography discuss చేసుకుంటున్నాం. Today I am discuss about ruby laser. Ruby laser. So ruby laser అంటే మనం here consider the case of an actual laser known as ruby laser అని చెప్పొచ్చు. సో మనం నెక్స్ట్ రూబీ లేజర్ ఆన్వర్డ్స్ గ్యాస్ లేజర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ లేజర్ అని చెప్పొచ్చమ్మా రూబీ లేజర్. సో ఇందులో మనం యూజ్ చేసాము అంటే క్రిస్టలిన్ సబ్స్టాన్సెస్ అనేది ఒక యాక్టివ్ మెటీరియల్ కింద యూజ్ చేసుకున్నాం. సో హియర్ రూబీ లేజర్లో యాక్టివ్ మెటీరియల్ ఏమిటి అంటే క్రిస్టలిన్ సబ్స్టాన్స్ అని చెప్పొచ్చు. సో అక్కడ మీరు రూబీ లేజర్ యొక్క అవుట్పుట్ డయాగ్రామ్ చూడొచ్చమ్మా. సో అక్కడ మనకు ఉన్నది ఏంటి అంటే రూబీ రాడ్ ఉంది. సో రూబీ రాడ్ ఏ కలర్లో ఉంటుంది అంటే మీకు పింక్ కలర్లో రూబీ రాడ్ ఉంటుందమ్మా. సో ఆ రూబీ రాడ్కి బోత్ సైడ్స్ కూడా మిర్రర్స్ అనేవి ప్లేస్ చేయబడి ఉన్నాయి. సో ఫస్ట్ ఎండ్లో మనకి ఫుల్లీ రిఫ్లెక్టెడ్ ఎండ్ ఫేస్ ఉంది. సో ఫుల్లీ రిఫ్లెక్ట్ చేసే మిర్రర్ని ప్లేస్ చేసుకున్నాం. అండ్ లాస్ట్లో మనకి పార్షియల్లీ రిఫ్లెక్టింగ్ ఎండ్ ఫేస్. సో పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ అని ఉంటూ సో ఓన్లీ అవుట్పుట్ లేజర్ బీమ్ని మనకి ఇస్తుంది. అండ్ ఆ పింక్ రాడ్ అనేది ప్రొటెక్టెడ్ బై ఒక గ్లాస్ ట్యూబ్. సో గ్లాస్ ట్యూబ్ ఏం చెప్పచ్చు అంటే హెలికల్ క్సినాన్ ఫ్లాష్ ట్యూబ్ అంటాం. సో హెలికల్ క్సినాన్ ఫ్లాష్ ట్యూబ్ అనేది మనకి రూబీ రాడ్ని ప్రొటెక్ట్ చేయబడి ఉంది. సో దాన్ని ఆ సిస్టమ్ని కూలింగ్ చేయడానికి ఒక కూలింగ్ అరేంజ్మెంట్ని కూడా మనం ప్లేస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ద రూబీ లేజర్ అవుట్పుట్ డయాగ్రామ్ అని చెప్పొచ్చమ్మా. సో కన్స్ట్రక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యాన్ యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్. సో మనకి కన్స్ట్రక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వర్కింగ్ మెటీరియల్. మనం కన్స్ట్రక్ట్ చేసిన రూబీ లేజర్లో వర్కింగ్ మెటీరియల్ ఏమిటి అంటే ద రాడ్ ఆఫ్ రూబీ లేజర్. సో వర్కింగ్ మెటీరియల్ ఏంటి అమ్మా రాడ్ ఆఫ్ రూబీ లేజర్ అనేది వర్కింగ్ మెటీరియల్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెజోనెంట్ క్యావిటీ. మనకి కన్స్ట్రక్షన్ని 3 మెయిన్ పాయింట్స్ కింద చెప్పొచ్చు. సో యాక్టివ్ మెటీరియల్ అని, రెజొనెంట్ క్యావిటీ అని, థర్డ్ వన్ ఎగ్జైటెడ్ సిస్టమ్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో యాక్టివ్ మెటీరియల్ ఏమిటి అంటే మనకి యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్ రూబీ రాడ్ ఆఫ్ ది రూబీ లేజర్ యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్. సో రెజొనెంట్ క్యావిటీ కనుక కన్స్ట్రక్ట్ చేసినట్టయితే ఇట్ మేడ్ అ ఫుల్లీ రిఫ్లెక్టెడ్ ప్లేట్ ఆఫ్ రూబీ లేజర్ అండ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ ప్లేట్ ఎట్ ద రైట్ ఆఫ్ ది రూబీ క్రిస్టల్. సో మీరు ఒకసారి డయాగ్రామ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫుల్లీ రిఫ్లెక్టెడ్ ఎండ్ ఫేస్ ఉంది. సో ఇక్కడ మనకి పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ ఎండ్ ఫేస్ ఉంది. సో రైట్ సైడ్లో పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫుల్లీ రిఫ్లెక్టెడ్ ప్లేట్స్ అనేవి ప్లేస్ చేయబడి ఉన్నాయి. బోత్ ప్లేట్స్ ఆర్ ఆప్టికల్లీ ప్లెయిన్ అండ్ ప్లేస్డ్ టు ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు కూడా మనకి ఆప్టికల్లీ ప్లెయిన్ మిర్రర్స్ అండ్ దే ఆర్ ప్యారలల్ టు ఒకదానికొకటి ప్యారలల్గా ప్లేస్ చేయబడి ఉన్నాయి. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎగ్జైటింగ్ సిస్టమ్. సో మనకి మెయిన్ ఉండేదే మనకి మెయిన్ యాక్షనే ఎగ్జైటింగ్ సిస్టమ్ పైన బేస్ అయ్యి ఉంది మనకి. సో రూబీ అంటే ద కాంబినేషన్ ఆఫ్ అల్యూమినియం ట్రయాక్సైడ్ అండ్ క్రోమియం అయాన్స్ రెండింటినీ కలిపి మనం రూబీ యాక్టివ్ మెటీరియల్ కింద కన్సిడర్ చేసుకున్నాం అమ్మా. రూబీ మీన్స్ Al2O3 అల్యూమినియం ట్రయాక్సైడ్ అండ్ Cr2O3 డైక్రోమియం ట్రయాక్సైడ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. క్రిస్టల్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఇన్ విచ్ సమ్ అల్యూమినియం ఆటమ్స్ ఆర్ రీప్లేస్డ్ బై క్రోమియం ఆటమ్స్. సో ఎగ్జైటింగ్ సిస్టంలో మనకి అల్యూమినియం ఆటమ్స్ కాస్త క్రోమియం ఆటమ్స్ కింద మనకి రీప్లేస్ అవుతాయి. అండ్ సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే ద యాక్టివ్ మెటీరియల్ ఇన్ ద రూబీ ఆర్ క్రోమియం అయాన్స్. సో మనకి యాక్టివ్ మెటీరియల్ ఏంటి అమ్మ రూబీ లేజర్లో అంటే క్రోమియం అయాన్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాక్టివ్ మెటీరియల్ ఇన్ ద రూబీ లేజర్స్ ఈజ్ ఏమిటి అని చెప్పొచ్చు అంటే క్రోమియం అయాన్స్. వెన్ ద రూబీ కంటైన్స్ 0.5% ఆఫ్ క్రోమియం అయాన్స్ దే ఆర్ పింక్డ్. సో క్రోమియం అయాన్స్ కలర్ ఏంటి అంటే మనకి పింక్. సో మనం ప్లేస్ చేసిన రూబీ రాడ్ అనేది ఎప్పుడు పింక్ కలర్లో ఉంటుందమ్మా బికాజ్ ఆఫ్ క్రోమియం అయాన్స్ కలరే పింక్ కాబట్టి. అండ్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ దిస్ లేజర్ ఏ పింక్ రాడ్ 4 cm అండ్ లెంత్ 0.5 cm.
సో ఇక్కడ మనం ప్లేస్ చేసిన రూబీ రాడ్ని చూడండి అన్న, దాని లెంత్ 4 సెంటీమీటరు అండ్ డయామీటర్ అనేది 0.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇన్ డయామీటర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్. ఆ కొలతలతో మనం పింక్ రాడ్ని అంటే క్రోమియం రాడ్ని ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం అగైన్ మరి రూబీ రాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ద ఎండ్ ఫేసెస్ ఆఫ్ రాడ్ మేడ్ ఐ స్ట్రిక్ట్లీ ప్యారలల్ గ్రౌండెడ్ అండ్ పాలిష్డ్ హై డిగ్రీ. ఆ ఎండ్ ఫేసెస్లో ప్లేస్ చేసిన మిర్రర్స్ అనేవి మనకి హై డిగ్రీ మిర్రర్స్. వన్ ఎండ్ ఆఫ్ ఫేస్ ఫుల్లీ రిఫ్లెక్టింగ్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ పార్షియల్లీ రిఫ్లెక్టింగ్. ఒకటి ఇన్సిడెంట్ చేస్తుంది అండ్ అదర్ ఎండ్ అనేది మనకి బయటికి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది కాబట్టి పార్షియల్లీ రిఫ్లెక్టింగ్ ప్లెయిన్ మిర్రర్ అనేది ప్లేస్ చేసుకున్నాం అక్కడ. అండ్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే ద రూబీ రాడ్ ఈజ్ సరౌండెడ్ బై హెలికల్ క్సీనాన్ ఫ్లాష్ ట్యూబ్. ఇందాక మీకు నేను చూపించాను, ఆ పింక్ రాడ్ అనేది ప్రొటెక్ట్ చేయబడింది దేనితోటి అంటే మనకి హెలికల్ క్సీనాన్ ఫ్లాష్ ట్యూబ్తో మనకి ప్రొటెక్ట్ చేయబడింది. అండ్ విచ్ ప్రొవైడ్స్ పంపింగ్ లైట్ టు రైజ్ క్రోమియం అయాన్స్. ఆ ట్యూబ్ ఏమై ఉంది అంటే మనకి సో ఇట్స్ ప్రొవైడ్ పంపింగ్ లైట్ని ఇన్సిడెంట్ చేయడానికి ఉండే విధంగా ఆ ట్యూబ్ అనేది అరేంజ్ చేయబడింది. సో ఆ లైట్ని ఎప్పుడైతే పంప్ చేసామో క్రోమియం అయాన్స్ అనేవి మనకి అప్పర్ ఎనర్జీ లెవెల్స్కి పంపింగ్ అవుతాయి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పంపింగ్ హీట్స్ అప్ ద ఆపరేటర్స్ ఫర్ దిస్ పర్పస్ కూలింగ్ అరేంజ్మెంట్ ఈజ్ యూజ్డ్. సో మనకి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తున్నాయి అయాన్స్, మరలా మెటాస్టేబుల్కి వస్తున్నాయి, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తున్నాయి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా బయటికి రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంటే మనకి ఇన్బిల్ట్ హీట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆపరేటర్స్ హీట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ టోటల్ సిస్టంలో హీట్ని కంట్రోల్ చేయడానికి, కూలింగ్ చేయడానికి మనం ఒక కూలింగ్ అరేంజ్మెంట్ని ప్లేస్ చేసుకున్నాం. అండ్ సో ఇక్కడికి మీకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందన్న. సో కన్స్ట్రక్షన్లో 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్ ఉంది, రెజోనెంట్ క్యావిటీ ఉంది, ఎగ్జైటెడ్ సిస్టమ్ ఉంది. సో యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్ ఏమని చెప్పొచ్చు, రూబీ క్రిస్టల్ ఈజ్ ద యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్. అండ్ రెజోనెంట్ క్యావిటీ ఏమిటి అంటే మనకి మనం ప్లేస్ చేసిన రూబీ రాడ్, ఆ పింక్ రాడ్కి 2 సైడ్స్ కూడా హై డిగ్రీ మిర్రర్స్ని ప్లేస్ చేసుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ మనం ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మనం పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ని ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎగ్జైటెడ్ సిస్టమ్ అని ఏం చెప్పొచ్చు అంటే క్రోమియం అయాన్స్ అని చెప్పొచ్చు అమ్మా. సో రూబీ క్రోమియం అయాన్స్ని ఎగ్జైటెడ్ అయాన్స్ కింద చెప్పొచ్చు. సమ్ అల్యూమినియం అయాన్స్ ఆర్ రీప్లేస్డ్ బై క్రోమియం అయాన్స్ అవుతుంది. సో క్రోమియం అయాన్స్ యొక్క కలరే మనకి పింక్. సో ఇక్కడ మనం యూస్ చేస్తున్న మెయిన్ యాక్టివ్ మెటీరియల్ ఏమిటి అంటే క్రోమియం అయాన్స్. సో ఇప్పుడు వర్కింగ్ కన్సిడర్ చేసినట్టయితే in the normal states the working ions is in lower energy level even when the ruby crystal is irradiated with light of xenon flash in chromium atoms are excited to upper energy level E3. సో నార్మల్ స్టేట్స్లో క్రోమియం అయాన్స్ యొక్క లోవర్ ఎనర్జీ లెవెల్ E1 అనుకుంటే, సో ఎప్పుడైతే మనం ఇర్రాడియేట్ విత్ లైట్ ఆఫ్ xenon ఫ్లాష్, సో ఒక్కసారిగా ఆ xenon ఫ్లాష్ని ఇర్రాడియేట్ క్రిస్టల్లోకి మనం ఇర్రాడియేట్ మీన్స్ ఏమని చెప్పచ్చు అంటే సో ఒక్కసారిగా ఎక్స్పోజ్ చేసాము ఆ xenon ఫ్లాష్ని, ఒక్కసారిగా రూబీ క్రిస్టల్లోకి మనం ఎక్స్పోజ్ చేసాము. దెన్ క్రోమియం ఆటమ్స్ ఆర్ ఎగ్జైటెడ్ టు అప్పర్ ఎనర్జీ లెవెల్. సో నార్మల్గా మనకి E1 లెవెల్లో ఆటమ్స్ అనేవి ప్లేస్ అయి ఉన్నాయి. సో ఒకసారిగా మనం xenon ఫ్లాష్ని క్రోమియం ఆటమ్స్లోకి ఇర్రాడియేట్ చేసామంటే ఎక్స్పోజ్ చేసాం. దెన్ ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ చేసామో క్రోమియం ఆటమ్స్ వెంటనే మనకి ఎగ్జైట్ అవుతూ పంపింగ్ అవుతూ మనకి అప్పర్ ఎనర్జీ లెవెల్లోకి పంపింగ్ అవుతాయి. సో అప్పర్ ఎనర్జీ లెవెల్ ఏమనుకుంటున్నాము, E3 అనుకుంటున్నాం. వేర్ అక్కడ మనం లైట్ అబ్జార్ప్షన్ బ్యాండ్ ఎంత జరుగుతుంది అంటే 5500 యాంగ్స్ట్రామ్స్. లైట్ అబ్జార్ప్షన్ బ్యాండ్ యొక్క వాల్యూ ఎంతమ్మా 5500 యాంగ్స్ట్రామ్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎనర్జీ లెవెల్స్ యొక్క ట్రాన్సిషన్స్ చూడొచ్చు అన్న. E1 అనేది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, గ్రౌండ్ ఎనర్జీ లెవెల్ కింద కన్సిడర్ చేసుకున్నాం. E2 అనేది మెటాస్టేబుల్ స్టేట్ ఎనర్జీ లెవెల్ అండ్ E3 అనేది ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ లెవెల్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పంపింగ్. సో దాని యొక్క
బ్యాండ్ ఎంత ఉండాలి, ఎనర్జీ పంపింగ్ బ్యాండ్ 5500 యాంగ్స్ట్రమ్. అంటే మనం ఫస్ట్ ట్రాన్సిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెకండ్ ట్రాన్సిషన్ ఏంటి, ఎప్పుడైతే మనం క్సినాన్ ఫ్లాష్ని ఒక్కసారిగా రేడియేట్ చేసామో సో క్రోమియం అయాన్స్ మనకి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినాయి, అంటే E3 స్టేట్కి వెళ్ళినాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ట్రాన్సిషన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ ట్రాన్సిషన్ ఏంటి మనకి, సో E3కి E2కి మధ్య ట్రాన్సిషన్ కన్సిడర్ చేస్తాం. సో సెకండ్ ట్రాన్సిషన్ ఏమని పిలవచ్చు అంటే రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ అని పిలుస్తాం నాన్న. ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ లెవెల్కి మెటాస్టేబుల్ స్టేట్ ఎనర్జీ లెవెల్కి మధ్య ఉన్న సెకండ్ ట్రాన్సిషన్ లెవెల్ని మనం రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ లెవెల్ అని పిలుస్తాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ మెటాస్టేబుల్ స్టేట్కి మరలా గ్రౌండ్ స్టేట్కి ఉన్న ఎనర్జీ ట్రాన్సిషన్. సో మనకు బయటకు వస్తున్న ఎనర్జీ బ్యాండ్ ఎంత ఉంటుంది అంటే 6943 యాంగ్స్ట్రామ్స్. అంటే అంత లేజర్ రేడియేషన్ మనకి బయటికి ఎమిట్ అవుతుందమ్మా. సో మనం ఎనర్జీ ట్రాన్సిషన్స్ని ఇందాక డయాగ్రమాటిక్గా చూసుకున్నాం. 3 ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ట్రాన్సిషన్ 1 ఆప్టికల్ పంపింగు, ట్రాన్సిషన్ 2ని రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ అన్నాం, అండ్ ట్రాన్సిషన్ 3ని లేజర్ ట్రాన్సిషన్ అని చెప్పుకున్నాం. సో ట్రాన్సిషన్ 1 అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ద ఎగ్జైటెడ్ అయాన్స్ గివ్ అప్ బై కొలిజన్ ఎ పార్ట్ ఆఫ్ దైర్ ఎనర్జీ టు క్రిస్టల్ లాటిస్ అండ్ డికే టు ద మెటాస్టేబుల్ స్టేట్. ఎప్పుడైతే మనకి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినాయో ఆటమ్స్ అనేవి మనకి అండ్ డికే టు ద మెటాస్టేబుల్ స్టేట్ E2 మరలా మనీ అవి సో మెటాస్టేబుల్ స్టేట్కి అవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి, అంటే మెటాస్టేబుల్ స్టేట్లోకి అవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ద కరస్పాండింగ్ ట్రాన్సిషన్ 2 ఈజ్ రేడియేషన్ లెస్. అంటే అక్కడ మనకి ఎటువంటి ఫోటాన్స్ అంటే ఎటువంటి రేడియేషన్ని ఎమిట్ చెయ్యవునన్న, కాబట్టి దాన్ని ఏమంటున్నాము మనం రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ అంటున్నాం మనం. సో ఆ ట్రాన్సిషన్ జరిగి సో ఆ యాటమ్స్ కాస్త మెటాస్టేబుల్ స్టేట్లోకి అంటే E2లోకి మనకి ఎంటర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే ద నెంబర్ of ions in state E2 goes on increasing while due to pumping the number of atoms in ground state goes on decreasing. ఎప్పుడైతే మనం మెటాస్టేబుల్ స్టేట్లోకి యాటమ్స్ అనేవి ఎంటర్ అయిందో అక్కడ అంటే అక్కడ ఆ E2 లెవెల్లో ఉన్న నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి పంపింగ్ ద్వారా ఇంక్రీజ్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ E1లో ఉన్న అయాన్స్ అనేవి మనకి డిక్రీజ్ అవుతున్నాయి. అంతే కదమ్మా, E1 నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి అక్కడి నుంచి మెటాస్టేబుల్ స్టేట్కి వస్తున్నాయి, అంటే E1లో నెంబర్స్ తక్కువ అవుతున్నాయి, E2లో నెంబర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో అదే చెప్తోంది. దెన్ ఇన్ దిస్ వే ద పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ E2 అండ్ E1. సో ఆ విధంగా మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అంటే E2లో వాల్యూస్ ఎక్కువ అవుతున్నాయి, E1లో వాల్యూస్ అనేవి అయాన్స్ అనేవి తక్కువ అవుతున్నాయి. సో ఆ విధంగా పాపులేషన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఏ లెవెల్స్కి మధ్యలో అంటే E1 గ్రౌండ్ ఎనర్జీ స్టేట్కి E2 మెటాస్టేబుల్ ఎనర్జీ స్టేట్కి మధ్య మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. సో అదే కదా మనకి బేసిక్ లేజర్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు చెప్తాం నాన్న. సో ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పుకుంటాం మనం, పంపింగ్ జరుగుతుంది. అండ్ స్టెప్ 2 పాపులేషన్ ఇన్వర్షన్ జరుగుతుంది. స్టెప్ 3 స్టిమ్యులేషన్ ఎమిషన్ ద్వారా లేజర్ రేడియేషన్ బయటికి ఎమిట్ అవుతుంది అని లేజర్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు చెప్తాం. సో అదే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ట్రాన్సిషన్ 1లో మనకి ఆప్టికల్ పంపింగ్ జరుగుతుంది, ట్రాన్సిషన్ 2లో మనకి పాపులేషన్ ఇన్వర్షన్ జరుగుతుంది. సో అలాగే ట్రాన్సిషన్ 3లో మనకి లేజర్ ట్రాన్స్మిషన్ అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది జరుగుతుంది నాన్న. సో అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో అక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఏ ఫోటాన్ ఈజ్ ఎమిటెడ్ బై స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ వేవ్ లెంత్ 6983. దిస్ ఫోటాన్ ట్రావెల్స్ టు రూబీ రాడ్. సో మనకి ఫోటాన్ అనేది ఎమిట్ అవుతుంది దేని ద్వారా, స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా మనకి ఫోటాన్ అనేది ఎమిట్ అవుతూ సో దాని యొక్క వేవ్ లెంత్ ఎంత అనుకుంటున్నాం మనం 6943 యాంగ్స్ట్రామ్స్ అనుకుంటున్నాం నాన్న. దిస్ ఫోటాన్ ట్రావెల్స్ టు రూబీ రాడ్. ఎప్పుడైతే మనకి ఒక ఫోటాన్ అనేది ఎమిట్ అయిందో ఎక్కడ మెటాస్టేబుల్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు నాన్న, సో మనకి E3కి E2కి దెర్ ఈజ్ నో రేడియేషన్, అందుకే రేడియేషన్
ట్రాన్సిషన్ లెస్ అంటున్నాం మనం. సో ఇప్పుడు ఎక్కడ ట్రాన్సిషన్ అబ్జర్వ్ చేయాలి అంటే మీరు E2కి E1కి ట్రాన్సిషన్ 3ని అబ్జర్వ్ చేయాలి నాన్న. సో E2కి E1కి మధ్యలో మనకి ఎప్పుడైతే స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా ఒక ఫోటాన్ అనేది ఎమిట్ అయిందో ఆ ఫోటాన్ ఎలా వెళ్తుంది, రూబీ రాడ్లోకి మనకి ట్రావెల్ అవుతూ ఉంది. సో ఇఫ్ దిస్ ఫోటాన్ మూవింగ్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ క్రిస్టల్, ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ ఫోర్త్ బై ద సిల్వర్ ఎండ్స్. ఇట్ స్టిమ్యులేట్స్ ఎన్ ఎగ్జైటేషన్. సో ఎప్పుడైతే ఆ ఫోటాన్ అనేది యాక్సిస్కి ప్యారలల్గా అంటే త్రూ అవుట్ రూబీ రాడ్లోకి ఎంటర్ అయ్యి ట్రావెల్ అవుతుందో, సో మనకి ఒక ఎండ్ ఫుల్లీ రిఫ్లెక్టెడ్, ఒక ఎండ్ పార్షల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్స్ అనేవి అంటే ప్లెయిన్ మిర్రర్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాం. సో ఆ సిల్వర్ కోటింగ్ ద్వారా మనకి మరలా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతూ మరలా మనకి బయటికి ఫోటాన్ని ఎమిట్ చేస్తూ స్టిమ్యులేట్ చేస్తూ అది ఎగ్జైటేషన్ జరుగుతూ ఉంటుంది నాన్న. సో ద ఎగ్జైటెడ్ ఆటమ్స్ అంటే నౌ ఇట్ కాజెస్ టు ఎమిట్ ఏ ఫ్రెష్ ఫోటాన్. ఎప్పుడైతే మరలా మనకి ఎగ్జైటేషన్ జరిగిందో, సో ఆ ఎగ్జైటేషన్ దేనికి కాజ్ అవుతుంది, ఒక ఫోటాన్ని బయటికి ఎమిట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫోటాన్ రూబీ రాడ్లోకి ఎంటర్ అయింది. సో అక్కడ మిర్రర్ ఉంది మనకి, ఆ సిల్వర్ రాడ్ ద్వారా మరలా రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్షన్ మీన్స్ మరలా ఎగ్జైట్ అవుతుంది, మరలా మనకి ట్రావెల్ అవుతుంది. సో ఆ ఎగ్జైటేషన్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఒక ఫ్రెష్ ఫోటాన్ని బయటికి రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా ఒక ఫోటాన్ వచ్చింది, మరలా ఎగ్జైటేషన్ ద్వారా మనకి ఆ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా మరలా మనకి సెకండ్ ఫోటాన్ అనేది రిలీజ్ అయింది. దిస్ స్టిమ్యులేటెడ్ ట్రాన్సిషన్ 4 ఈజ్ లేజర్ ట్రాన్సిషన్. సో ఆ ట్రాన్సిషన్ ఏమంటున్నాము అంటే లేజర్ ట్రాన్సిషన్ అంటున్నాం మనం. అంటే ఇక్కడ 4th ట్రాన్సిషన్ లెవెల్. సో థర్డ్లో మనకి థర్డ్ ట్రాన్సిషన్, ఈ స్పాంటేనియస్ ఎమిషన్ని థర్డ్ ట్రాన్సిషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అన్న. సో 4th ట్రాన్సిషన్ ఏంటి అంటే మనకి లేజర్ ట్రాన్సిషన్. సో ఈ లేజర్ ట్రాన్సిషన్ ద్వారా మనకి అగైన్ అనదర్ ఫోటాన్ రిలీజ్ అయ్యి మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా సో మనకు కావాల్సిన రేడియేషన్ని రీచ్ అవ్వచ్చు, అంటే లేజర్ బీమ్ యొక్క రేడియేషన్ని అప్టెండ్ అవుతుంది. సో దిస్ ప్రాసెస్ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్ రిజల్ట్స్ ఇన్ యాంప్లిఫైడ్ స్ట్రాంగ్ లేజర్ బీమ్. సో ఈ ప్రాసెస్ అనేది మనకి రిపీటెడ్లీ జరిగింది అంటే సో ఎక్కువ లేజర్ బీమ్ అనేది దట్ మీన్స్ ఎంత ఉండాలి అంటే 6983 యాంగ్స్ట్రామ్ యొక్క వేవ్ లెంత్తో మనకి బయటికి లేజర్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుందమ్మా. సో ఈ ప్రాసెస్ని మనం ఈ టోటల్ ఏం చెప్పచ్చు అంటే వర్కింగ్ ఆఫ్ లేజర్ అని చెప్పచ్చు. సో వర్కింగ్లో మనకి 4 ట్రాన్సిషన్స్ లెవెల్స్ చూసాం. ఒకటి పంపింగ్ జరుగుతుంది, పంపింగ్ జరిగి క్రోమియం అయాన్స్ అనేవి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తున్నాయి. సెకండ్ ఈజ్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మెటాస్టేబుల్ స్టేట్కి వస్తుంది, అంటే దట్ మీన్స్ రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఎటువంటి ఫోటాను ఎమిట్ అవ్వకుండా మనకి రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్ జరుగుతుంది, మెటాస్టేబుల్ స్టేట్కి వస్తున్నాయి. సో నార్మల్గా మెటాస్టేబుల్ స్టేట్ లైఫ్ టైం ఎంత మనకి 10⁻⁻8 సెకండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే రిలేటివ్లీ లాంగ్ టైం ఉంటాయి నాన్న. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10⁻³ సెకండ్స్ ఆటమ్స్ అనేవి దాని లైఫ్ పీరియడ్ని స్పెండ్ చేస్తాయి. సో వెంటనే మరలా మనకి E2 నుంచి గ్రౌండ్కి వచ్చినప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా ఒక ఫోటాన్ రిలీజ్ అవుతుంది. దాని అండ్ ట్రాన్సిషన్ 4లో మనకి ఆ ఫోటాన్స్ అనేవి రూబీ రాడ్ ద్వారా ట్రావెల్ చేస్తూ సో రిఫ్లెక్షన్ అయ్యి ఎగ్జైటేషన్ జరిగి అక్కడ మనకి అనదర్ ఫోటాన్ని రిలీజ్ అవ్వడానికి కాజ్ అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్ని మనం రిపీటెడ్గా రిపీట్ చేస్తే సో మనకు కావాల్సిన ఒక స్ట్రాంగ్ లేజర్ బీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని యొక్క వేవ్ లెంత్ ఎంత అనుకుంటున్నాము అంటే 6943 యాంగ్స్ట్రామ్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో క్యారెక్టరిస్టిక్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు సో నెంబర్ 1 ఈజ్ టైప్. ఏ టైప్ ఆఫ్ రూబీ లేజర్ ఏ టైప్ అని చెప్పొచ్చు అంటే దిస్ ఈజ్ ద 3 లెవెల్ సాలిడ్ స్టేట్ లేజర్. సో రూబీ లేజర్ని సాలిడ్ స్టేట్ లేజర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ హీలియం నియాన్ అండి గ్యాస్ లేజర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామమ్మా. అండ్ ఇక్కడ యాక్టివ్ మీడియం ఏంటి మనకి రూబీ రాడ్ అంటే క్రోమియం అయాన్స్ని యాక్టివ్ మెటీరియల్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అండ్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ పంపింగ్ మెథడ్. సో ఏ విధంగా
విధంగా పంపింగ్ జరుగుతుంది, ఎగ్జైటేషన్ ఎలా జరుగుతుంది, మనం 2 ends సిల్వర్ మిర్రర్స్ని ప్లేస్ చేసాము అంటే ఇక్కడ పంపింగ్ మెథడ్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్టికల్ పంపింగ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆప్టికల్ పంపింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ పంపింగ్ యాక్షన్. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆప్టికల్ రెజోనేటర్. సో 2 ends కూడా రూబీ రాడ్ పాలిష్డ్ విత్ సిల్వర్ అంటే హై డిగ్రీ మిర్రర్స్ని ప్లేస్ చేసుకున్నాం, అవి ఆప్టికల్ రెజోనెంట్ క్యావిటీస్ కింద మనకి వర్క్ అవుతాయి. సో పవర్ అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే అవుట్పుట్ మనకి 10⁴ to 10⁶ వాట్స్ పవర్ని యూజ్ చేస్తాం మనం. అండ్ 6th వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవుట్పుట్. సో బయటకు వచ్చే అవుట్పుట్ బీమ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అంటే 4.32 × 10⁻14 హెడ్జెస్ ఉండాలి. అండ్ వేవ్ లెంత్ ఎంత ఉండాలి అంటే 6943 యాంగ్స్ట్రామ్స్ ఉండాలి వేవ్ లెంత్. సో బయటకు వచ్చే ఆ స్ట్రాంగ్ లేజర్ బీమ్ నేచర్ ఏం చెప్తాము అంటే పల్స్డ్ బీమ్ ఆఫ్ లైట్. మనకు వచ్చే బీమ్ ఎలా ఉంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది పల్సెస్ ఫామ్లో ఉంటుందన్న. సో దోస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రూబీ లేజర్. సో నెక్స్ట్ రూబీ లేజర్లో అనదర్ మేజర్ టాపిక్ యూజెస్ ఆఫ్ రూబీ లేజర్. సో రూబీ లేజర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు. సో నెంబర్ 1 ఫస్ట్ యూజ్ చూడండి అమ్మ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. సో రూబీ లేజర్ని మనం మా ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ అంటే మోనోక్రోమాటిక్ సోర్స్ని యూజ్ చేయడానికి అక్కడ యూజ్ చేయడానికి మనం రూబీ లేజర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆ రూబీ లేజర్ని యూజ్ చేసుకుని మనం సోల్డరింగ్ వెల్డింగ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ డ్రిల్లింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డ్రిల్లింగ్ ఆఫ్ బ్రిటిల్ మెటల్ ఆన్ వెరీ స్మాల్ ఏరియాస్. సో ఆ బ్రిటిల్ మెటల్ని డ్రిల్లింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్. రూబీ లేజర్ని యూజ్ చేసి మెటీరియల్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ దీస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ టు ద హై పవర్ సోర్స్ ఆఫ్ పల్స్డ్ కొహరెంట్ రేడియేషన్. సో మనకి బయటకు వచ్చే నేచర్ ఎలా ఉంది, పల్స్డ్ నేచరే కదమ్మా. సో ఈ రూబీ లేజర్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే హై పవర్ సోర్స్ ఆఫ్ కొహరెంట్ రేడియేషన్. సో మనకి కొహరెంట్ రేడియేషన్ అనేది ఎక్కువ పవర్ ఉండాలి అంటే అప్పుడు రూబీ లేజర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే హోలోగ్రఫీలో కానీ ఇంటర్ఫెరోమీటరీ. సో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ని చెప్తాము. హోలోగ్రఫీ 3 డైమెన్షనల్ ఫోటోగ్రఫీ అని చెప్తాము హోలోగ్రఫీ అంటే. సో అక్కడ మనకి ఈ హై పవర్ పల్సెస్ యొక్క రేడియేషన్ అంటే రూబీ లేజర్ని యూజ్ చేసుకుంటాం. అండ్ 6th వన్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్మెంట్ ఆఫ్ డిటాచ్డ్ రెటీనా అంటే మెడికల్ యూజ్ అని చెప్పొచ్చమ్మా. రెటీనా మన ఐస్లో ఉండే రెటీనాని డిటాచ్ చేయడానికి కూడా మనం రూబీ లేజర్ని యూజ్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఈ రూబీ లేజర్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే లేడార్ సైన్సెస్ అని చెప్పొచ్చు. లేడార్ మీన్స్ లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో దోస్ ఆర్ యూజెస్ ఆఫ్ ద రూబీ లేజర్. అంటే మనం రూబీ లేజర్ యొక్క వర్కింగ్ చూసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్స్ట్రక్షన్ చూసుకున్నాం, వర్కింగ్ చూసుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ యూజెస్ ఆఫ్ ది రూబీ లేజర్. సో దిస్ ఈజ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సాలిడ్ స్టేట్ లేజర్స్ అని చెప్పొచ్చు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రూబీ లేజర్స్. Thank you students.